నవ్వుతున్నాడు పక్కపక్క. లక్ష్మీదేవి ఎందుకండి నవ్వుతుంటే అలా చూడు అన్నాడు. ఎందుకు అంటే కింద ఏం జరిగిందంటే లైవ్ మూవీ ఏమిటంటే ఈయన వంట మొదలు పెట్టాడు, మనస్సులో వంట మొదలు పెట్టాడు. బంగారు గిన్నె తెచ్చాడు, వెండి ఇటుకలు తెచ్చాడు, చందనం కట్టెలు పెట్టాడు, మంచి ఆవు నెయ్యి పోసాడు, జీడిపప్పులు వేయించాడు, కిస్మిస్సులు వేసాడు, ఇంకా పిస్తా ఓ బస్తా వేసాడు, అద్భుతం గోగమలాడుతుంది, కుంకుమ పువ్వు వేసాడు, పచ్చకర్పూరం వేసాడు, అవన్నీ వేపిని పక్కన పెట్టాడు, నీళ్లు పోసాడు, ఎసరు వేసాడు, బియ్యం ఓ పలుకుందనగా బెల్లం పటికి బెల్లం ముక్కలు చేసి వేసాడు, ఇవన్నీ అందులో చేర్చాడు, మళ్ళీ నెయ్యి పోసాడు, తిప్పాడు. గుమగుమ మరీ ఇంత వేడిగా పెట్టకూడదు కానీ చక్కెర పొంగలి స్వామికి బాగుండదని వేలితో దాన్ని అలా చూశాడు. వేలితో దాన్ని చూశాడు. చూస్తే అది కాలిపోయింది. వేలితో చూస్తే కాలిపోతే ఆయన ఉప్పు 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 అనుకుంటున్నాడు. అది చూసి విష్ణుమూర్తి నవ్వుతున్నారు. నిజమేమిటి చెప్పండి? వేలు కాలుతుందా మామూలుగా? ఎందుకు కాలదు? అసలు అక్కడ గిన్నెది, అక్కడ కట్టెలేవి, నెయ్యేది, ఇవన్నీ మనస్సులో కదా. మనస్సులో వంట చేస్తే మంటకి వేడెక్కి వేడు కాలిందంటే ఆ మనస్సు ఎంత నిమగ్నమై ఉందో కదా. అవునా? డెడికేటెడ్ మైండ్స్. డెడికేషన్కి విష్ణుమూర్తి వెంటనే పొండి పోయి తీసుకొచ్చేయండి నలుగురు వెళ్ళి అని పుష్పగవానంలో ఆయన్ని తీసుకొచ్చేసింది. మరి మనం గుళ్ళోనే ఉండొచ్చు, ఏది మనిషి మందిరంలో చెత్తం చెప్పుల మీద అలా ఉండకూడదు. ఎందుకంటే భగవంతుడికి మనం ఏమి ఇవ్వలేం, మన దగ్గర ఏమీ లేదు. కేవలం మన దగ్గర ఉన్నది మనస్సు మాత్రమే, సమయం మాత్రమే. అందుకని సమయం లేదు మిత్రమా. యముడి పేరేంటి? ఇంకో పేరు యముడికి ఇంకో పేరు యముడికి ఇంకో పేరు ఏమండి? సమవర్తి. వెరీ గుడ్. మీ పేరేంటి? వెరీ వెరీ గుడ్. ఇంకో పేరు చెప్పండి. యముడికి ఇంకో పేరు. యముడు యమధర్మ